నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడడం లేదు. మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే సాయంత్రం 5 గంటలకు రూపారెడ్డి ఇంటికి చేరుకున్నారు. 5:17 సదరు వ్యక్తి బయటకు వచ్చి కారులో పారిపోయినట్టు గుర్తించారు. రూప శరీరంపై 27 కత్తిపోట్లు గుర్తించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించారని అనుమానిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అందులో ఒక జిమ్ ట్రైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య మిస్టరీ ఇంకా వేడలేదు. మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కాసేపటికి అంటే సాయంత్రం 5 గంటలకు రూపారెడ్డి ఇంటికి చేరుకున్నారు. 5:17 సదరు వ్యక్తి బయటకొచ్చి కారులో పారిపోయినట్టు గుర్తించారు. రూప శరీరంపై 27 కత్తిపోట్లను గుర్తించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించారని అనుమానిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అందులో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు ఈ మిస్టరీకి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఈ వ్యక్తే చంపారని పోలీసులు ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్టు భావించొచ్చా? సుపారీ ఇచ్చింది ఎవరు? పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ఎవరు? పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కొండమల్లేపల్లి రూపా హత్య కేసులో ఆ ముగ్గురు నిందితులను కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం వచ్చింది. కాకపోతే అరెస్టు విషయాలు గోప్యంగా నుంచి కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో ఎవరన్నా ప్రమేయం ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయంగా తెలుస్తుంది. కాకపోతే ఈ రూపాన్ని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఇంకా ఈ కేసులో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరు హత్య చేస్తుంటారని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొండమల్లేపల్లిలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ కార్ ను బయట ఎవరైతే రూపారెడ్డి ఇంట్లో నుంచి హత్య చేసిన తర్వాత బయటకు వస్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తిని గుర్తించిన తర్వాత ఆ కార్ లో పరారైనటువంటి నేపథ్యంలోనే కార్ ఎవరు నడుపుతున్నారు, ముందు సీట్ లో మరొక వ్యక్తి ఉన్నట్టు కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ పోలీసులకు సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ముగ్గురు ఎవరు అనేది కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి కీలకంగా మారుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటువంటి రూపారెడ్డి ఆ రోజు మాత్రం మంగళవారం సాయంత్రం మాత్రం 5 గంటలకే స్నేహితులు వస్తున్నారని చెప్పేసి అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి చెప్పి ఇంటికి చేరుకున్నట్టు కూడా మనకు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా తెలుస్తుంది. 5:01 సమయంలో స్కూటీ మీద ఇంట్లోకి వచ్చినటువంటి రూపారెడ్డి 5:02 సమయంలో డోర్ తెరిచి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే రూపారెడ్డిని ఇంట్లోకి వెళ్ళడం, ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే రూపారెడ్డి చనిపోవడం, ఆ ఇంటి వెంట నుంచి కూడా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అయితే రూపారెడ్డి చెప్పినటువంటి స్నేహితులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. కాల్ లిస్ట్ ను కూడా ప్రస్తుతం అయితే సిడిఆర్ ని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రూపారెడ్డికి అంతమందికి ఫోన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ స్నేహితులు ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. అయితే సుపారీకి హత్య చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే గత కొంతకాలంగా రూపారెడ్డి నిర్వహిస్తున్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి భాగస్వాముల మధ్య కూడా కొంత ఆర్థిక విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఈ భాగస్వాముల పాత్ర ఏమైనా ఉందా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి మిస్టరీని ఛేదించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ముగ్గురు నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే హత్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ పోలీసులు బయట పెడితేనే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. అశోక్, ఒక విషయం చెప్పండి. ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచినట్టు చెప్తున్నారు. ఏదో కక్ష ఉన్నట్టు లేకపోతే పగ ఉన్నట్టు. అదే సుపారీ హత్య అయితే లేదంటే ప్రతిఘటించడం మేబీ కారణం కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా బిందు ఇక్కడ తెలిసినటువంటి స్నేహితులు ఎవరు కూడా స్నేహితులు ఇంటికి వస్తున్నారని చెప్పినటువంటి క్రమంలోనే స్నేహితులు ఎందుకు హత్య చేస్తారని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా దొంగతనానికి వచ్చినటువంటి క్రమంలోనే రూపారెడ్డిని చూసిన తర్వాత పారిపోయేటువంటి క్రమంలో రూపారెడ్డి వారిని పట్టుకునేటువంటి క్రమంలో హత్య చేశారని చెప్పేసి అనుకోవడానికి అక్కడ చోరీ జరిగినటువంటి ఆనవాళ్ళు లేవు. ఇంట్లో బీరువాలు ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు బీరువాళ్ళు ఉన్నాయి. అదే సమయంలో బంగారం సంబంధించినటువంటి ఆభరణాలు కూడా బీరువాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంట్లో ఏ వస్తువు కూడా చోరీ అయినట్టు కూడా లేకపోవడంతో అది ఊపిరి దొంగలకు సంబంధించినటువంటి పని కాదు. ఖచ్చితంగా పక్కా ప్లాన్ ప్రకారమే రూపారెడ్డి తోటి ఏదైనా ఆర్థిక సంబంధమైనటువంటి విభేదాల నేపథ్యంలో మాట్లాడుతున్నామని చెప్పేసి ఇంటికి వస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత సమాచారం అందడంతో రూపారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే
ఏదైనా ఆ గొడవ జరిగి ఆ తర్వాత వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి అత్యంత పాశవికంగా మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే 5 గంటల 2 నిమిషాల సమయంలో రూపారెడ్డి ఇంట్లోకి వెళ్ళింది. నిందితుడు బయటకు వచ్చేటువంటి క్రమంలో సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. 5 గంటల 17 నిమిషాలు కనిపిస్తుంది. అంటే 15 నిమిషాల వ్యవధిలోనే 25 సార్లు కత్తితోటి అత్యంత పాశవికంగా దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే రూపారెడ్డి కూడా తీవ్రంగా ప్రతిఘటించినటువంటి నేపథ్యంలోనే నిమిషానికి 2 పోట్ల చొప్పున రూపారెడ్డి శరీరంలోకి కత్తి దిగినటువంటి పరిస్థితి. దాంతో తీవ్రంగా రక్తస్రావానికి గురవడంతో పాటు తీవ్ర గాయాలతోటి రూపారెడ్డి రక్తపు మడుగులోనే పడిపోవడం. ఆ తర్వాత రాత్రి సమయంలో భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు కూడా స్పందన లేకపోవడంతో స్థానికులకు ఫోన్ చేసి ఇంట్లో రూపారెడ్డి ఉన్నారా లేరా అని చెప్పినటువంటి క్రమంలోనే ఇంట్లో ఆ రక్తపు మడుగులో కిట్టింగ్ చూడగా రక్తపు మడుగులో రూపారెడ్డి పడి ఉండడాన్ని గమనించిన తర్వాత ఈ కేసును అయితే ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.